గతంలో కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి ఏం చేస్తారని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ. ఇప్పుడు మేడిగడ్డను సందర్శించి చేసేది ఏమీ లేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టు నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1 ఎకరాకు కూడా నీళ్లందలేదని అన్నారు. రామగుండంలోని పడుకొని పిక్నిక్ లాగా కాళేశ్వరం అలాగే మేడిగడ్డకు వచ్చిపోవటం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఆ పర్యటన వల్ల మీరు ఏం పెట్టారు? మీరు ఒక కాళేశ్వరం మేడిగడ్డ ఒక పిక్నిక్ లెక్క రావడం ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళకి ఏమైనా లేచిందా అని అనుకుంటున్నారు. ప్రజలు మిమ్మల్ని ఎందుకు వస్తున్నారు? మీ యొక్క హైకోర్టులో ఈ నరసింహారెడ్డి కమిటీ వద్దు, ఆ కమిటీ వద్దు అని కోర్టులు వేసుకోవడం ఎందుకు? ఏ కమిటీ అయి వేస్తేంది? మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. ఈరోజు వచ్చింది సాయంత్రం రామగుండంలో రాత్రి పడుకొని ఈరోజు కాళేశ్వరం వచ్చి పిక్నిక్ కొరకు వచ్చినట్టుంది. అందుకే వీళ్ళ మాటలు దయ్యాలు వేదాలుగా ఉంది. ప్రజలు గమనించారు. నువ్వు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాన్న కానుంచి ప్రతి మాట కూడా నీళ్ళ మూటలుగానే అయిపోయింది. వాళ్ళ యొక్క ప్రయాణము, వాళ్ళ యొక్క ఈరోజు మేడిగడ్డ సందర్శన, వాళ్ళ యొక్క పిక్నిక్ అని ప్రజలు ఎందుకు చూస్తున్నారు? ఈరోజు అధికార పార్టీ ఒక విచారణ జరుగుతుంటే ఆ విచారణ వ్యక్తుల మీద ఆయనద్దు ఈయనద్దు ఎందుకు నువ్వు మనుషులను శంకించవలసిన అవసరం ఏంటి? మీకు చిత్తశుద్ధి ఉంటే దాని మీద మీ అవినీతి బయటపడుతుందని, మీ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి బిడ్డ జైలు ఉన్నది, మీ వేడ జైల్లో పోతామో అని చెప్పి ఈరోజు దొంగే దొంగని భుజాలు తెచ్చుకున్నట్టుగా ముందే మాట్లాడి ఈరోజు వర్షాకాలం ఎడగనబడ్డ పొలాల దట్టాలలో కూడా నీళ్లు ఉంటాయి, ఎక్కడ పడితే బొందలలో నీళ్లు ఉంటాయి. కనుక ఈరోజు వర్షం పడుతుంటే గత 6 రోజుల నుంచి ఒక పిక్నిక్ లెక్క వచ్చి సందర్శించి ప్రజలను మభ్యపెట్టడం దానికే ఇది యొక్క సందర్శన. ప్రజలు గమనిస్తున్నారు. మీకు తగిన గురపాఠం చెప్పడానికి